నమస్తే రాజ్ గారు. నమస్తే. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి మెయిల్ వచ్చింది రాజ్ గారు. వింధ్య మెయిల్ చేశారు. ఓకే. రైస్ ఐటమ్ అడుగుతున్నారు, అంటే ఫ్రైడ్ రైస్ టైప్లో. ఓకే. అంటే జనరల్గా మనం వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసి చేసుకుంటాం కదా, అవునండి. కామన్గా అది. సో అలా కాకుండా అంటే ఏదైనా కొంచెం టేస్టీ కాంబినేషన్లో ఫ్రైడ్ రైస్ చేసి చూపించమని అడుగుతున్నారు. కొంచెం టేస్టీగా అంటే ఫ్రైడ్ రైస్ అనగానే జనరల్గా అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్ వస్తూ ఉంటాయి. కొంచెం పెప్పర్ ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా, అంటే బెల్ పెప్పర్స్ ఓకే ఓకే ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా తెలిసేటట్టు చేద్దామండి. అంటే ఓన్లీ పెప్పర్తోనా? సో దీంట్లో గోబీ కూడా ఉంటుంది. సో ఆ గోబీ ఫ్లేవర్ తర్వాత ఈ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్, ఈ రెండు ఫ్లేవర్స్ కూడా తెలుస్తూ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఓకే రాజ్ గారు. ఓకే, మరి గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజ్ గారు? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె, సో పెప్పర్ ఫ్లేవర్లో తీసుకుంటాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే కొద్దిమంది అల్లం వెల్లుల్లి ఫ్రైడ్ రైస్లో యాడ్ చేయరు. అవును. సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి అండి. సో వీటితో పాటుగా గోబీ, ఇది కూడా ఫ్రైడ్ రైస్ కాబట్టి చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం. ఓకే. సో అంటే అల్లం లేకుండా ఓన్లీ వెల్లుల్లి ఫ్లేవర్ అయినా కూడా బాగానే ఉంటుందేమో కదా ఫ్రైడ్ రైస్? సింగిల్ ఫ్లేవర్స్లో తీసుకోవచ్చు ఈ రెండింటిని. అదే అంటే జనరల్గా మనకి ఫ్రైడ్ రైస్లో ఇప్పుడు క్యాప్సికమ్ అనేది కూడా కొంచెం రెగ్యులర్గానే వాడుతూ ఉంటారు కదా రాజు గారు? అవునండి. సో కొద్దిగా ఘాటుగా కావాలి అంటే మనం ఇలా అల్లం అది యాడ్ చేసుకోవచ్చేమో కదా? అవునండి. సో గోబీ కూడా మనం చిన్న చిన్నగానే తరుక్కున్నాం కాబట్టి ఫాస్ట్గానే వేగిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వీటితో పాటుగా క్యాప్సికమ్, సో 3 రకాలుగా వాడుతున్నాం. బెల్ పెప్పర్స్, సో 3 కలర్స్. ఎస్ అండి. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఓకే, అలాగే రెడ్ రెడ్ క్యాప్సికమ్. క్యాప్సికమ్. సో ఇది క్యాప్సికమ్ కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇది వేగేలోగా ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మిల్క్ షేక్ చేసేటప్పుడు దాంట్లో బాదం పలుకులు కూడా యాడ్ చేసి తీసుకున్నట్లయితే హెల్త్కు చాలా మంచిది. బాదం పలుకుల్లో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. మంచి క్యాప్సికమ్ ఫ్లేవర్ వస్తుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ సాస్, అంటే Okay. కొంచెం స్పైసీగా రావాలి అంటే కొంచెం చిల్లీ సాస్ వేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ సాస్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో మనం ఎలాగూ పచ్చిమిరపకాయలు ఏం వాడట్లేదు కదా? ఎస్. కొద్దిగా సోయా సోయా. సాస్, సో అలాగే కొద్దిగా ఉప్పు, ఓకే. సో రైస్ అలాగే వెజిటేబుల్స్కు సరిపడా ఉప్పు, సో సోయా సాస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పెప్పర్ అండి. ఓకే. సో ఫ్రైడ్ రైస్ ఇది కంపల్సరీ, దీంట్లో Yeah. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఘాటు అది. సో జనరల్గా వెదర్ చేంజ్ అయినప్పుడు ఎక్కువ మనకి అంటే ఈ కోల్డ్, కాఫ్ ఇవి చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఉంటాయి కామన్గా. కొంచెం ఇట్లా పెప్పర్ పౌడర్ ఇలాంటివన్నీ మనకి మనం తీసుకునే ఐటమ్స్లో ఉంటే ఏంటంటే కొంచెం ఆ వేడికి కూడా మనకి ఇవన్నీ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంటుంది కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు సీజన్కి సంబంధించి. ఎస్ అండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్. రైస్. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం మామూలు రైస్తోనే చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఆ సాసెస్ది మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. సోయా సాస్ ఫ్రైడ్ రైస్లో మళ్ళీ అలాగే నూడిల్స్లో కానీ
సో ఆ సోయా సాస్ తాలూకా ఫ్లేవర్ అనేది చాలా బాగా జనరల్ గా మనం ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అనేసరికి బయట తింటేనే బాగుంటుందేమో, బయటే బాగా చేస్తారు, ఇది ఒక చిన్న అపోహ ఉంటుంది అందరికీ. కానీ ఆ కరెక్ట్ మెజర్మెంట్స్ లో మనం ఇంట్లో చేసుకుంటే కూడా ఆ టేస్ట్ అనేది ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. హెల్దీగా ఉంటుంది, కొంచెం హైజీనిక్ కూడా ఉంటుంది. అవును. సో సరే ట్రై చేస్తే మటుకు ఏంటంటే ఇంట్లోనే ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే. గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ. నైస్. ఓకే, సో వేడివేడిగా గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ.